రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన విధి విధానాలను విడుదల చేసింది. దీని ప్రకారం 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు అనుమతి ఇవ్వబోతున్నారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారన్నారు. ఎక్స్ప్రెస్, నాన్ స్టాప్, ఏసీ బస్సుల్లో ప్రయాణాలకు మాత్రం అనుమతించరు. ఉచిత బస్సుల్లో ఆధార్, రేషన్ కార్డు, ఓటర్ కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ప్రయాణం చేయవచ్చు. అలాగే జీరో టికెట్తో వీరికి ప్రయాణాలను అనుమతిస్తారు. ఇందుకు అయిన మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి రియంబర్స్మెంట్ చేయనుంది. మొత్తంగా 8,514 బస్సుల్లో స్త్రీశక్తి పథకాన్ని అమలు చేస్తున్నట్లు, ఇందుకోసం ఏడాదికి దాదాపు 2,000 కోట్లు ఖర్చు కానున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఏపీఎస్ ఆర్టీసీలోని 74% బస్సుల్లో ఈ స్త్రీశక్తి పథకం అమలు కానుందని ఆయన చెప్పారు. త్వరలో ఆధార్తో అనుసంధానమయ్యే స్మార్ట్ కార్డులను మహిళలకు జారీకి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది.